This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తామండి, విచ్ ఈజ్ లైక్ AWS సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఆర్ షార్ట్ ఫామ్లో S3 అంటాం. సో దీన్ని మనం ఆబ్జెక్ట్ స్టోరేజ్ అని కూడా అంటామండి. బై ది వే, ఇది కాకుండా మీరు చూస్తే వాట్ ఆర్ ద అదర్ స్టోరేజెస్ మనం చూసింది ఆబ్వియస్గా మీకు తెలుసు. AWS EBS వాల్యూమ్స్ చూసాం. బై ది వే, EBS వాల్యూమ్స్ ఏంటి? బ్లాక్ స్టోరేజ్ అంటే ఏంటి? మీకు బ్లాక్ గా వస్తుంది, దాన్ని మీరు ఫార్మేట్ చేయాలా, మౌంట్ చేసుకోవాలా, అవైలబిలిటీ జోన్ డిపెండెంట్. బై ది వే, మెంట్ ఫైల్ సిస్టమ్ నీడెడ్ అంటే దాని మీద ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. బై ది వే, అది కాకుండా ఇంకోటి ఏం మాట్లాడాం? AWS EFS ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, ఇది వచ్చి ఫైల్ స్టోరేజ్ మీకు, ఇది వచ్చి మల్టీ ఏజీ మీకు FS నీడెడ్ మీకు, ఆర్ డైరెక్ట్లీ మౌంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫైల్ సిస్టమ్ క్రియేషన్ నాట్ నీడెడ్. కానీ మీరు చూసినట్లయితే ఫైల్ సిస్టమ్ దీనికి మీకు నీడ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్లాక్ స్టోరేజ్ ఎఫ్ డిస్క్ చేయాలా, ఇవన్నీ చేయాలి. ఎఫ్ డిస్క్ చేయాలా, తర్వాత మనం ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలా అండ్ దెన్ మౌంట్ చేయాలా, ఇది అవసరం లేదు. వేరే సింపుల్ స్టోరేజ్ సర్వీస్కి వచ్చేసరికి ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ అండి. బై ది వే, అది బ్లాక్ స్టోరేజ్ కాదు, ఇది ఫైల్ స్టోరేజ్ కాదు. సిమిలర్ టు గూగుల్ డ్రైవ్ అనుకోండి మీకు. సో గూగుల్ డ్రైవ్ ఏం చేస్తుంది? మీరు దాని లోపల కోడ్ అంతా పెట్టేయచ్చు. మీరు గూగుల్ డ్రైవ్ లోపల కోడ్ అంటే ఎనీ టైప్ ఆఫ్ ఫైల్స్ అనమాట. మీకు లిటరల్ గా పలానా అని ఏం లేదు, కానీ అది డ్రైవ్ కాదు యాక్చువల్ గా. మీరు దాన్ని మౌంట్ చేసుకోవడం అలా చేయలేరు. బై ది వే, అలాగే మీకు AWS సింపుల్ స్టోరేజ్ అనేది ఆబ్జెక్ట్ స్టోరేజ్. లిటరల్ గా దాంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు, ఇంక్లూడింగ్ మీ స్నాప్ షాట్స్ కూడా ఆర్ AMIs కూడా వెనక అదే వాడుకుంటుంది. మీకు తెలియదు, బట్ అదే వాడుకుంటుంది అనమాట. నా క్వశ్చన్ వచ్చి, ఈ సింపుల్ స్టోరేజ్ వచ్చి లిటరల్ గా అన్లిమిటెడ్ కొన్ని ఫీచర్స్ ఏంటంటే S3 ఈజ్ గ్లోబల్, మీన్స్ మీన్స్ గ్లోబల్ అండ్ యూనిక్. అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు, రీజియన్ డిపెండెన్సీ అనేది ఏం లేదు మీకు. అండ్ మీకు యూనిక్ అంటే బకెట్ ని మనం S3లో ఏమంటామంటే బకెట్స్ అంటామండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు బకెట్స్ అంటాం. బాగా మీకు బకెట్స్ అంటాం. ఈ బకెట్ నేమ్స్ ఉంటాయి చూసారా, ఈ బకెట్ నేమ్స్ అనేది మీకు వచ్చి యూనిక్ గా ఉంటాయి అనమాట. మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా బకెట్ నేమ్స్ చూస్తే ఇవన్నీ యూనిక్ గా ఉంటాయి. అంటే ఒక్కసారి బకెట్ మనం క్రియేట్ చేస్తే, ఐ థింక్ మనం ఆల్రెడీ 43 ఇచ్చాను అనుకోండి, 2 క్రియేట్ చేసారా, ఇంక వేరే ఎవరు కూడా ఈ బకెట్ ని క్రియేట్ చేయలేరండి. మీరు ట్రై చేయొచ్చు. AWS B43.xyz అని ఎవరు క్రియేట్ చేయలేరు, ఇది కూడా ఎవరు క్రియేట్ చేయలేరు అనమాట. బై ది వే మీకు ఓకే, ఓ డౌట్ ఉంది. నేను లెట్ మీ గో టు రూట్ 53. రూట్ 53కి వచ్చినప్పుడు నాకేం కావాలంటే మీకు, యా, ఇది డౌట్ ఉండదండి, AWS B43 కాదని. ఓకే, గుడ్. తర్వాత ఈ రెండింటికి కనెక్షన్ పెడతాము. సో రైట్ నౌ దీని బకెట్స్ అంటాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే S3 ఈజ్ గ్లోబల్ అండ్ యూనిక్. అంటే ఏంటంటే గ్లోబల్ అంటే బేసిక్ గా ఇప్పుడు దీని లోపల ఒక ఫైల్ పెట్టాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో అది ఓపెన్ చేసాను, pets.png అని ఉంది. ఇది ఓపెన్ చేస్తే మీకు ఒక URL ఉంటుంది. బై ద వే, మీకు ఒక URL ఉంటుంది. ఇది ప్రపంచంలో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మీకు యూనిక్ అన్నమాట. మీకు AWS S3లో ఆ బకెట్ పేరు అనేది యూనిక్. అంటే AWS మొత్తం మీద www.awsb43.xyz అనే ఒక బకెట్ ని వేరే ఎవరు క్రియేట్ చేయలేరు. సో కాబట్టి ఎప్పుడైతే యూనిక్నెస్ వచ్చిందో దాంట్లో ఏం పెట్టామో అన్నిటికీ కూడా మీకు యూనిక్నెస్ వస్తుంది. బై ద వే, ఓకే. సో కాబట్టి నా అంతా బానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే S3 ఈజ్ అన్లిమిటెడ్ స్టోరేజ్. అన్లిమిటెడ్ స్టోరేజ్ అనమాట. అంటే లిమిట్ ఏం లేదనమాట. ఇర్రెస్పెక్టివ్ మీకు దాన్ని ఏమంటారు, ఎంత స్టోరేజ్ అయినా పెట్టుకోవచ్చు. బై ద వే, లిమిట్ ఏం లేదు. బట్ ఈచ్ ఆబ్జెక్ట్ హ్యాస్ మ్యాక్స్ సైజ్ ఆఫ్ ఐ థింక్ 5 టెరాబైట్స్ అనుకుంటాను. మీకు ఒక ఆబ్జెక్ట్, ఒక ఫైల్ అప్లోడ్ చేసాం అనుకోండి, ఏదైనా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ pets.png అని ఉంది కదా, ఈ ఫైల్ మాక్సిమం సైజ్ వచ్చి మీకు 5 టెరాబైట్స్ దాకా ఉండొచ్చు, అంతకు మించి ఉండకూడదు అనమాట. బై. సో కాబట్టి
సరే బానే ఉంది సార్. మీరు S3 వచ్చి గ్లోబల్ అండ్ యూనిక్ అంటున్నారు. S3 వచ్చి అన్‌లిమిటెడ్ స్టోరేజ్ అంటున్నారు. మాక్సిమం 5 టెరాబైట్ ఒక్కొక్క ఫైల్‌కి అంటున్నారు. అంతా బానే ఉంది. ఎక్కడ వాడాలా? ఇప్పుడు ఈబీఎస్ స్టోరేజ్ అనుకోండి. మనం ఏం చేస్తాం అడిషనల్‌గా డ్రైవ్‌గా ఎస్‌క్యూఎల్ సర్వర్ తీసుకుంటే మనం ఏం చేస్తాం అడిషనల్‌గా డ్రైవ్ వాడి దాని మీద డేటా పెట్టుకోవచ్చు. ఈఎఫ్ఎస్ అనుకోండి నిన్నలాగా జెంకిన్స్ సర్వర్ లాగా ఏదైనా కూడా షేర్డ్ స్టోరేజ్‌కి వాడుకోవచ్చు. మరి అటువంటప్పుడు మనకి S3ని వాట్ ఈస్ ద యూజ్ కేస్ సినారియో ఫర్ దిస్ వన్? నౌ లెట్స్ టేక్ ఏదైనా ఒక కామర్స్ అప్లికేషన్ తీసుకుందామండి. మీకు అర్థం కావడానికి కామర్స్ అప్లికేషన్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమెజాన్. నేనేం చేస్తానంటే అమెజాన్ డాట్ ఇన్ ఓపెన్ చేస్తాను. మీకు అమెజాన్ డాట్ ఇన్ ఓపెన్ చేశాను అనుకోండి. ఇక్కడ మీకు మీరు చూసినట్లయితే ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ఇమాజిన్ లెట్స్ టేక్ ఎనీ వన్ ఆఫ్ ద ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏ కెమెరా యాక్చువల్లీ. ఓకే, ఇది ఒకటి తీసుకుందాం మీకు. సో ఇది చూస్తే మీకు సమ్ సోనీ కెమెరా వస్తుంది. ఈ కెమెరాలో మీరు చూసినట్లయితే ఒక వీడియో ఉంది. మీరు గమనిస్తే ఒక వీడియో ఉంది. సో దాంతో పాటు 1, 2, 3, 4, 5, 6 అండి. బై ద వే 5, 6 ఉంది. అంటే మీకు 6 డిఫరెంట్ పిక్చర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ ఆబ్వియస్ గా మీరు ఏదైనా కొనాలంటే ఆబ్వియస్ గా వెరిఫై చేస్తున్నాం కాబట్టి మీకు వాళ్ళు 6 డిఫరెంట్ పిక్చర్స్ ఇచ్చారు బై ద వే మీకు. ఓకేనా? నౌ ఇలాగా ప్రతి ప్రోడక్ట్ కి కూడా మీరు మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఏది వచ్చినా కూడా కిందకు వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ మీకు ఇది ఒక లెన్స్ తీసుకున్నాం అనుకోండి. సో లెన్స్ ఉంది ఇక్కడ. లెన్స్ లో కూడా మీకు ఏముంది మీరు చూసారు అనుకోండి. సో ఈ విధంగా మీకు లెఫ్ట్ సైడ్ ఇట్లా ఉందన్నమాట. మీకు లెఫ్ట్ సైడ్ లో వచ్చి మీకు పిక్చర్స్ ఉన్నాయి, ఒక వీడియో ఉంది. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఐ థింక్ 40 మిలియన్ ప్రొడక్ట్స్ అనుకుంటా. మొన్న ఇప్పుడు ఈమెయిల్ సారీ ఒక యాడ్ చూస్తుంటే యూట్యూబ్ యాడ్ చూస్తుంటే వాళ్ళు చెప్పారు ఇట్లా అమెజాన్ లో వచ్చి 40 మిలియన్ ప్రొడక్ట్స్. 40 మిలియన్ ప్రొడక్ట్స్ అంటే 4 మిలియన్ అంటే 40 లాక్, 1 మిలియన్ అంటే 10 లాక్స్ అండి. 4 మిలియన్ 40 లాక్స్, 40 మిలియన్ అంటే 4 క్రోర్స్ యాక్చువల్ 4 కోట్ల ప్రొడక్ట్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. ఓకే, అమ్మేది ఏదైతేనేమి మొత్తం అమ్మేది బై ద వే. అవునా? సో నా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అట్లీస్ట్ ఒక 3 పిక్చర్స్ ఉంటాయి. ఓకే, మీకు నిజంగా చెప్పాలంటే మీకు ఓకే ఇక్కడికి వచ్చి పిడకలు కూడా అమ్ముతారు బై ద వే, తెలుసో లేదో. ఇక్కడికి వచ్చారనుకోండి, మీరు చూసారనుకోండి, ఓకే పిడకలు కూడా ఉన్నాయి మీకు కొనుక్కోవాలనుకుంటే. సో గుడ్ థింగ్ ఏది పిడకలు కూడా ఒక ఫోటో ఉంది బై ద వే. సో కంపల్సరీగా అట్లీస్ట్ ఒక ఫోటో 1 to 2 ఫోటోస్ పెడుతున్నారు అనుకోండి. మరి అంత అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ మీకు ఎక్కడ పెడతారు? ప్రతిరోజు లక్షల్లో జనాలు వాళ్ళ రీసెలర్స్ అప్లోడ్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్క దానికి. మరి మీరు అట్లా చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా చూడండి 6 పిక్చర్స్ ఉన్నాయి. ఈ పిక్చర్స్ మరి ఈ పిక్చర్స్ ని ఎక్కడ అప్లోడ్ చేస్తారు బై ద వే? అవునా? సో కాబట్టి అట్ ద బ్యాక్ ఎండ్ దేర్ షుడ్ బి మీరు ఈబీఎస్ వాల్యూమ్ వాడలేరండి. ఎందుకు ఈబీఎస్ వాల్యూమ్ వాడలేరు? ఈబీఎస్ వాల్యూమ్ కి లిమిటేషన్ ఉంది బై ద వే, విచ్ ఈస్ 16 టెరాబైట్స్ లిమిటేషన్ ఉంది. ఈఎఫ్ఎస్ కూడా వాడలేరు, 8 టెరాబైట్స్ ఉంది. సో అంతకు మించి కావాలా మీకు? ఇప్పుడున్న డిజిటల్ ఏజ్ లో టెరాబైట్ ఈస్ నథింగ్ యాక్చువల్ గా. ఓకే, టెరాబైట్ ఇస్ నథింగ్. సో కాబట్టి ఏం చేస్తారు, మనకి లిటరల్ గా అన్లిమిటెడ్ స్టోరేజ్ అనేది కావాలా మీకు? ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు S3 అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, మీకు రీసెల్లర్ ఏమన్నా ఇక్కడికి వచ్చి మీకు ఏమన్నా నేను అమ్మాలనుకోనుకోండి, అప్లోడ్ చేసాం అనుకోండి, పిక్చర్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి మీకు? బ్యాక్ ఎండ్ లో ఆటోమేటిక్ గా ప్రాసెస్ అయిపోయి మీరు చేసినప్పుడు వెనక్కి వచ్చి S3 బకెట్ లోనే సేవ్ అవుతాయి బై ద వే. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు మీకు ఇట్లా క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ వస్తున్నాయి చూసారా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? ఇవన్నీ కూడా మీకు నాకు తెలిసి వెనక్కి S3 బకెట్ నుంచే వస్తున్నాయి. దీనికోసం వాడొచ్చు. అది పక్కన పెడితే మీకు ఏమన్నా ఫైల్ డేటా ఏమన్నా ఉందనుకోండి, అప్లికేషన్ డేటా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు పీడిఎఫ్ ఫైల్స్ కన్వర్ట్ చేసి అప్లోడ్ చేయాలనుకున్నాం లోన్ పర్పస్ కోసము. మీరు ఏం చేయొచ్చు, వెనక S3 బకెట్ వాడుకోవచ్చు. అంటే మీకు ఏమైనా సాంగ్స్ ఇవన్నీ కావాలి బై ద వే, మీకు సాంగ్స్ కానీ ఇలాంటిది ఏమైనా కావాలనుకోండి, వెనక స్టోరేజ్ పెట్టుకోవాలి. అయితే గో టు మీటింగే ఉంది. ఇమాజిన్ గో టు మీటింగ్ లో ఏమైపోద్ది, క్లాస్ అయిపోయినాక కాసేపటి తర్వాత వీడియో వస్తుంది మనకి. ఓకే, సో మీకు గో టు మీటింగ్ ఉందనుకోండి, క్లాస్ అయిపోయినాక మీరు చూస్తే ఇట్లా వస్తుంది అజూర్ B20 మీటింగ్ 18 వస్తుంది చూసారా. నేను ఈ మీటింగ్ ఇది ఏం చేయాల్సి వస్తుంది, మీకు ఇక్కడికి వచ్చి మీకు నేను డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. డౌన్లోడ్ చేసి మీకు ఆబ్వియస్ గా నేను దీంట్లో అప్లోడ్ చేస్తాను. మరి ఎక్కడ సేవ్ అవుతుంది ఇదంతా కూడా? లెట్ మీ సీ, ఇక్కడికి వచ్చి నేను పేజ్ సోర్స్ వెళ్తాను.
పేజ్ సోర్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైనా ఉంటుందేమో నాకు తెలిసి వాళ్ళు బ్యాక్ ఎండ్ లో వచ్చి మీకు ఏదో ఒక ఇలాంటి ఇదే వాడుతున్నారండి, ఏది మీకు స్టోరేజ్ వాడుతున్నారు. సేమ్ లైక్ సింపుల్, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతుందండి, థౌజండ్స్ ఆఫ్ మీటింగ్స్. ప్లస్ ఏంటంటే ప్రొఫెషనల్ వర్షన్ లో మీకు ఏమవుతుందంటే లాస్ట్ 1 year కి ఉండాలా. నేను అంటే ఇప్పుడు ఏంటి, లాస్ట్ జనవరికి పోయి నేను డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. 1 year పాటు వాళ్ళు ఇస్తారనమాట. బాయ్ ఎక్కడ పెడతాము మనకి, నేను నేను తీసుకొచ్చి డైరెక్ట్ గా EC2 లో పెట్టడం కుదరదు కదా. సో ఇలాంటిది కూడా మీరు చూసినట్లయితే ఇలాంటిది కూడా మీకు ఏం చేయొచ్చు, ఇలాంటి వాటికి కూడా మీకు ఇట్స్ ఎ వెరీ గుడ్ S3 బకెట్ అనేది ఈజ్ ఎ గుడ్ వన్. దీన్నే మనకి అజూర్కి వెళ్ళామనుకోండి బ్లాబ్ స్టోరేజ్ అకౌంట్స్ అంటాం. స్టోరేజ్ అకౌంట్ లో ఒక బ్లాబ్స్ ఉంటుంది. వేరాజ్ గూగుల్కి వెళ్ళారనుకోండి క్లౌడ్ స్టోరేజ్ అంటాం, అక్కడ కూడా బకెట్స్ అనే అంటాం అంటే బై ద వే. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బకెట్ అనేది యూనిక్ గా ఉంటుంది, దాంట్లో పెట్టే డేటా యూనిక్ గా ఉంటుంది. సో కాబట్టి మనం ఆల్రెడీ బకెట్స్ ఉన్నాయి, ఇంకోటి క్రియేట్ చేద్దాం. నేను ఏం చేస్తాను, క్రియేట్ ఎ బకెట్ అని చెప్పి, ఓకే, www లోయర్ కేస్ ఉండాలా, డాట్స్ హైఫన్స్ ఉండొచ్చు, www -aws b43 xyz -logs అంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, లాగ్స్ అని చెప్పి మనం ఏం చేసాము, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ACLs ఎనేబుల్డ్ అని ఇస్తాను, తర్వాత లాగ్స్ కోసం అనమాట మీకు. ఓకే, సో ఆబ్జెక్ట్ రైటర్ అని ఇచ్చేసి నేను ఇక్కడ బై డిఫాల్ట్ ఏమవుతుందంటే సేఫ్టీ కోసం బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అని వస్తుందండి. అంటే మీకు బయట నుంచి ఎవరు కూడా యాక్సెస్ చేయలేరు, డిఫాల్ట్ గా యాక్సెస్ అంతా బ్లాక్ అయిపోతుంది. బై ద వే మీకు కిందకు వచ్చి మీకు బ్లాక్ చేయడానికి అనమాట. సో అలా వద్దు అనుకుంటే ఇది క్రియేట్ చేసి మీకు ఏం బ్లాక్ చేయాలో అది బ్లాక్ చేయొచ్చు అనమాట. నేను ప్రస్తుతానికి చేస్తాను, ఎందుకంటే ఇది నాకు అవసరం వస్తుంది, కావాలన్నమాట మీకు. సో కాబట్టి కిందకు వచ్చి నెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే వర్షనింగ్ అనేబుల్ చేయొచ్చు. వర్షనింగ్ అనేబుల్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఏదైనా ఫైల్స్ ఏమన్నా పొరపాటుని డిలీట్ అయిపోయినా ఓవర్ రైట్ అయినా కూడా మీకు మల్టిపుల్ వర్షన్స్ ఉంటాయి కాబట్టి వెనక్కి వచ్చి మీకు చేసుకోవడానికి ఇట్లా ఒక సార్ట్ ఆఫ్ ఎ బ్యాకప్ అనమాట. అనేబుల్ ఇది వచ్చి ఎన్క్రిప్షన్ అనేబుల్ చేయడం అనమాట. మీకు ఎన్క్రిప్షన్ అనేబుల్ చేసి కిందకు వచ్చాం అనుకోండి, మీకు దీంట్లో ఆబ్జెక్ట్ లాగ్ అనేబుల్ చేయొచ్చు కొన్నిసార్లు, లేదంటే కొన్ని సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ రైట్ వన్స్ రీడ్ మెనీ అనేబుల్ చేస్తే మీకు వస్తుంది అనమాట. సో అదే కాకుండా నేను ఫస్ట్ సేవ్ చేస్తాను, ఇక్కడ క్రియేట్ ఎ బకెట్ అనండి. నా ఈ బకెట్ లో మీరు ఏ ఫైల్స్ పెట్టినా కూడా, సో నేను ఏం చేస్తాను AWS B43 అని చెప్పి లాగ్స్ అని ఉంది, దీంట్లో ఏదైనా ఫైల్స్ అప్లోడ్ చేద్దాం. సో నేను వచ్చి అప్లోడ్ ఫైల్స్ అని చెప్పి, ఓకే, యాడ్ ఫైల్స్ అని చెప్పి, డెస్క్టాప్ కి వచ్చి క్లాస్ పిక్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఏదైనా కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేద్దాం. ఇక్కడికి వచ్చి ఇది లేకపోతే ఇక్కడికి వచ్చి ఇది కొన్ని ఫైల్స్ ఉన్నాయి, కొన్ని ఫైల్స్ అప్లోడ్ అని చెప్పి నేనేం చేస్తాను నా అప్లోడ్ చేసేటప్పుడు, ఫైల్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీకు డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ సపోర్ట్ చేస్తుందండి. బై ద వే మీకు S3 బకెట్ వచ్చి డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ సపోర్ట్ చేస్తుంది. అవేంటంటే మీరు చూసారనుకోండి ఇక్కడ అవైలబిలిటీ జోన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, మీకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే మీరు ఇది అంటే అపార్ట్ ఫ్రమ్ వన్ జోన్ అయ్యే కాకుండా ఈ 4 S3 బకెట్స్ కిందే వస్తాయి అనమాట. మిగతాది వచ్చి గ్లేషియర్ కింద వస్తుంది, అది రేపు మాట్లాడతాము. యాజ్ ఆఫ్ నో మీరు చూసారు అనుకోండి, మీరు చూస్తే 4 రకాల స్టోరేజ్ క్లాసెస్ వస్తాయి మీకు. అదేంటంటే స్టాండర్డ్, తర్వాత ఇంటెలిజెంట్ టైరింగ్, ఆ తర్వాత స్టాండర్డ్ ఐఏ అంటే ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్, తర్వాత వన్ జోన్ ఐఏ మాత్రం మీరు సెలెక్ట్ చేసి, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, మీకు ఒకే ఒక కాపీ ఉంటుంది అనమాట. ఒకవేళ అది కానీ ఫెయిల్ అయిపోతే మీకు డేటా పోయినట్లు లెక్క. రీక్రియేటబుల్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ డేటా వన్స్ ఏ మంత్, మీకు మంత్లీ వన్స్ ఒకసారి యాక్సెస్ చేస్తే స్టోరేజ్ నే సింగిల్ అవైలబిలిటీ జోన్ విత్ మిల్లీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మీకు డేటా పోయినా నష్టం లేదు, పెద్దగా యాక్సెస్ చేయండి అనుకుని ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మీకు కాస్ట్ సేవ్ అవుతుంది. ఇప్పుడు స్టాండర్డ్ కి వన్ జోన్ అయ్యేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అవునా? ఆల్మోస్ట్ లైక్ ఇది 10 రూపీస్ ఉంది అనుకోండి, ఇది మేబీ 1 or 2 రూపీస్ ఉంటుంది. ఎందుకంటే అది మల్టిపుల్ కాపీస్ మేనేజ్ చేయటం లేదు, మీకు ఫ్రీక్వెంట్ యాక్సెస్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఏదైనా కూడా, సో ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా ఈ వీడియోస్ అప్లోడ్ యూట్యూబ్ లో అనుకోండి, ఏదైనా వీడియో యూట్యూబ్ కూడా తీసుకోవచ్చు బై ద వే. అట్ ద బ్యాక్ ఎండ్
మీకు ఓల్డ్ వీడియోస్ అన్ని కూడా ఎక్కడో దగ్గర ఆర్కైవ్ చేసేయాలా, ఇవన్నీ చేయాలంటే ఎలా చేస్తారు బై ది వే? మీకు గ్లేషియర్ అని కింద ఉంటుంది అనమాట. ఇది వాడుకోవచ్చు యాక్చువల్. ఇది లాంగ్ టర్మ్ రిటెన్షన్ కి. ఇవేంటంటే ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేసుకోవాలంటే ఇది స్టాండర్డ్. ఇది ఏం చేస్తుందంటే మూడు అంతకంటే ఎక్కువ కాపీస్ పెడుతుంది. అవైలబిలిటీస్ ఒక ఫైల్ అప్లోడ్ చేస్తే అట్లీస్ట్ 3 కాపీస్, ఇవన్నీ 3 కూడా. కాకపోతే వన్ జోన్ నుంచి ఒకటే పెడుతుంది. దీంట్లో మీకు ఫ్రీక్వెంట్ గా డేటా యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, దానికి స్టాండర్డ్ సెలెక్ట్ చేస్తాం. ఫ్రీక్వెంట్ అంటే ఏంటి? మీకు ఫ్రీక్వెంట్ అంటే ఎలా చెప్పొచ్చు మీకు? ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ట్రైలర్ అప్లోడ్ చేశారు. ఓకే, కొత్త ట్రైలర్ అప్లోడ్ చేస్తారు మీకు. ఓకే, సో ఆబ్వియస్ గా కొత్త ట్రైలర్ అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది మీకు ఆబ్వియస్ గా చాలా మంది ప్లే చేయడానికి ట్రై చేస్తారు. ఆఫ్ కోర్స్ సిడిఎన్ అంతా వాడతాం అనుకోండి, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంతా వాడతాము. బట్ స్టిల్ నా ప్లాన్ ఏంటంటే మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా చెప్పొచ్చు మీకు? ఫ్రీక్వెంట్ గా యాక్సెస్ చేసే డేటా ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఏమవుతుందంటే ఇది వచ్చి మీకు జనాలు ఎక్కువగా యాక్సెస్ చేస్తూ ఉంటారు కాబట్టి తక్కువ లేటెన్సీ వస్తుంది. అలా కాకుండా ఆటోమేటిక్ గా డిపెండింగ్ అపాన్ ద యాక్సెస్ ప్యాటర్న్స్, జనాలు బాగా యాక్సెస్ చేస్తున్నారా లేదా దాన్ని బట్టి ఇంటెలిజెంట్ టైరింగ్. పెద్దగా యాక్సెస్ చేయకపోతే స్టాండర్డ్ అయ్యే. ఇదేంటంటే ఇది కూడా డేటా బ్యాకప్ ఇస్తుంది జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ఫెయిల్ అయినా. బట్ ఏంటంటే ఎక్కువగా యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు, వన్స్ ఇన్ ఎ మంత్. అలా కాకుండా మేము పెద్దగా యాక్సెస్ చేయలేము, ఖర్చు కూడా తగ్గించుకోవాలంటే అప్పుడు వన్ జోన్ అయ్యాయి అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇది సెలెక్ట్ చేసి మీకు అప్లోడ్ అంటానండి. మీకు నేను ఏం చేస్తాను, అప్లోడ్ అంటాను. సో కాబట్టి మీకు ఏంటంటే ఫైల్ అనేది మీకు అప్లోడ్ అయిపోయింది, అవునా? ఇక్కడ చూస్తే అప్లోడ్ అయిపోయింది. నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బై డిఫాల్ట్ గా ప్రతి ఫైలు మీరు చూస్తే డిఫాల్ట్ గా ప్రతి ఫైల్ ఉంది కదా మీకు. సో డిఫాల్ట్ గా ప్రతి ఫైల్ వచ్చి మీరు చూసినట్లయితే దానికి ఒక యూఆర్ఎల్ వచ్చేస్తుంది చూడండి. మీకు ప్రతి ఒక్క దానికి ఒక యూఆర్ఎల్ వచ్చేస్తుంది. కానీ ఆ యూఆర్ఎల్ యాక్సెస్ చేస్తే ఇలా వస్తే మీకు యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. ఎందుకు యాక్సెస్ డినైడ్ అని వస్తుంది మీకు? ఎందుకంటే మీరు అప్లోడ్ చేసే ఫైల్స్ ఉంటాయి చూసారా, మీకు అప్లోడ్ చేసే ఫైల్స్ ఏవైతే ఉంటాయో మీకు బై డిఫాల్ట్ గా అంతా కూడా యాక్సెస్ డినై అయిపోయి ఉంటుంది. అంటే ఎవరు కూడా బయట నుంచి యాక్సెస్ కాబట్టి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫైల్, ఇబ్బందిలే. కానీ ఓవర్ ది ఇంటర్నెట్ డిఫాల్ట్ గా చేయలేరు. దానికి మీరు ఏంటంటే బకెట్ పాలసీ అని ఒకటి ఉంది, అది అప్లై చేయాలా, దాన్ని మాట్లాడతాం. కొన్నిసార్లు ఒక రిక్వైర్మెంట్ వస్తుందండి. రిక్వైర్మెంట్ ఏంటంటే ఓకే నేను పర్మిషన్స్ ఏమి ఇవ్వను నా ఫైల్స్ కి, చూడండి బకెట్ పాలసీ ఏం లేదు, ఏం పర్మిషన్స్ ఇవ్వను. అయినా కూడా ఓవర్ ద ఇంటర్నెట్ మన ఫైల్స్ నేను యాక్సెస్ చేసుకోవాలా. మీకు రైట్ లో మీరు చూసారనుకోండి పరిస్థితి ఏంటి? యాక్సెస్ డినైడ్ బై ద వే. సో ఎలా చేయాలా? నేను ఏ పాలసీ అప్లై చేయకూడదు, బట్ స్టిల్ అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రీ సైన్డ్ యూఆర్ఎల్స్ అని ఉంటుంది. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఈ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడికి ఓపెన్ చేసి ఆబ్జెక్ట్ యాక్షన్స్ అని చెప్పి షేర్ విత్ ప్రీ సైన్డ్ యూఆర్ఎల్ ఉంది, అది క్లిక్ చేయండి. మీకు ఇదేంటంటే టైం లిమిట్ ఉంటుంది అనమాట. నేను 5 minutes అని చెప్పి క్రియేట్ ఏ ప్రీ సైన్డ్ యూఆర్ఎల్ అంటాను. సో మీకు ఇక్కడ కాపీ ప్రీ సైన్డ్ యూఆర్ఎల్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి ఎంటర్ కొట్టామనుకోండి, మీకు చూసారా ఇట్లా వస్తుంది. బై ద వే మీరు చూస్తే మేము అందరూ యాక్సెస్ చేయొచ్చు, చాట్లో పెడతాను చూడండి, మీరు అందరూ కూడా యాక్సెస్ చేయొచ్చు బై ద వే. సో ఎందుకంటే ఆ యూఆర్ఎల్ లోనే మీకు కోడ్ ఉంటుంది అనమాట. మీరు చూసినట్లయితే కోడ్ ఉంటుంది, అది వచ్చి మీకు ఎంతసేపు ఉంటుందంటే 5 minutes మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడన్నా మీరు ఇంటర్వ్యూకు పోయినప్పుడు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, నేను ఎటువంటి బకెట్ పాలసీ అసైన్ చేసి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వకుండానే స్టిల్ ఫైల్స్ నేను బయట నుంచి యాక్సెస్ చేయాలి అంటే అర్థం ఏంటంటే మీకు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే ప్రీ సైన్డ్ యూఆర్ఎల్స్ వాడుకోవచ్చు. ప్రీ సైన్డ్ యూఆర్ఎల్స్ వచ్చి టైం లిమిట్ ఉంటుంది, ఆఫ్టర్ టైం లిమిట్ ఎక్స్పైర్డ్ అంటుంది, మీరు యాక్సెస్ చేయలేరు. ఇది యూస్ కేస్ ఎలా ఉంటుందంటే డెవలపర్స్ ఏం చేస్తారంటే కొన్నిసార్లు బిల్డ్ పైప్ లైన్స్ రన్ చేసినప్పుడు ఆర్టిఫాక్ట్స్ అప్లోడ్ చేస్తాము, అది కరెక్ట్ గా అప్లోడ్ అయిందా లేదా వెరిఫై చేయాలా. కానీ సేఫ్టీ కోసం మనం బకెట్ ఎటువంటి యాక్సెస్ ఇవ్వకూడదు అనమాట. అప్పుడు ఈ ప్రీ సైన్డ్ యూఆర్ఎల్స్ అనేది మీకు యూజ్ అవుతుంది.
సో ఆబ్వియస్ గా మీరు అడుగుతూ ఉంటారు, సార్ ఏంటి సార్ ఈ పిక్చర్ బేసిక్ గా అని చెప్పి. తెలియని వాళ్ళ కోసం ఈ పిక్చర్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ మీరు చూస్తున్నారు చూసారా, ఒక చిన్న డాట్ ఉంది బై ద వే, చిన్న డాట్ ఉంటుంది చూడండి బై ద వే. ఆ డాట్ ఏంటంటే మన ఎర్త్ అన్నమాట, భూమి బై ద వే. ఓకే, సో చెప్పాను లేదో మీకు, బట్ వీళ్ళు వెనక నుంచి మీకు 1970s వాయేజర్ అండ్ వాయేజర్ 2 మీకు సాటర్న్ దగ్గర, శని గ్రహం దగ్గర ఉన్నప్పుడు వెనక్కి తిరిగి ఫోటోగ్రాఫ్ తీస్తే ఇది వచ్చింది అనమాట బై ద వే. ఇప్పుడు అది సోలార్ సిస్టమ్ దాటిపోయింది అనుకుంటాను, ఇంటర్స్టెల్లార్కి వెళ్ళిపోయింది. బట్ ఎనీవే, మీరు చూసినట్లయితే సింపుల్ ఒక పిక్చర్ అనమాట. దీన్ని ఏమని పిలుస్తారు అంటే ద పేల్ బ్లూ డాట్ అంటారు బై ద వే, దీన్ని పేల్ బ్లూ డాట్ అని చెప్పి. సో కాబట్టి మీరు ఇక్కడ చూస్తున్నదే రోజు పొద్దున్న లేచి నుంచి మనం బాధలు పడుతుంటామే, అది ఇక్కడే అనమాట, ఆ చిన్న డాట్ బై ద వే. ఎనీవే, సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది బాయ్. ఏదైనా సరే మీకు ప్రీసెండ్ యూఆర్ఎల్ కింద తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చామా మనకి, మీరు చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇది ఉంది, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఆబ్జెక్ట్ యాక్షన్స్ అని చెప్పి మీకు ఇక్కడ షేడ్ ప్రీసైండ్ యూఆర్ఎల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, 1 minute ఇచ్చి ప్రీసైండ్ యూఆర్ఎల్ అంటే ఇక్కడ వస్తుంది, కాపీ అని చెప్పి ఇలా ఇచ్చామనుకోండి, మీకు వచ్చేస్తుంది చూడండి బాయ్. మీకు ఈ విధంగా. సో వన్ మినిట్ తర్వాత ట్రై చేస్తే మీకు బేసిక్ ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. అది ప్రీసెండ్ యూఆర్ఎల్స్ అండి. నా అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే, వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ S3 ఏంటంటే, మీరు ఫైల్స్ పెట్టుకోవడమే కాదు, దాన్ని మీరు వెబ్సైట్ గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఎలాగంటారా, సో లెట్ మీ షో ఇట్ యూ. నేను ఇక్కడికి వచ్చి చిన్న పర్మిషన్స్ చేస్తానండి, నా ఇది ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రాపర్టీస్కి వచ్చి మనకి ఒక దగ్గర సర్వర్ యాక్సెస్ లాగింగ్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు బై ద వే. ఇది కాదు సార్, పర్మిషన్స్ అండి, సారీ పర్మిషన్స్కి వచ్చి, ఇది ఎందుకు మళ్ళీ చెప్తాను, ఇక్కడ కిందకు వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ACL అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఎడిట్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే S3 లాగ్ డెలివరీ అని ఒకటి ఉంది. మనం మామూలుగా ACLs వాడము, మనం ఏం చేస్తాం, మీకు ఇది వాడతాం అనమాట. మీకు నేను ఏం చేస్తాను, S3 లాగ్ డెలివరీ అని చెప్పి మీకు ఇట్లా ఇచ్చేసి సేవ్ అంటాను, తర్వాత తెలుస్తుంది ఎందుకని. సరే, నేను బ్యాక్ టు బకెట్స్ వెళ్తాను. బ్యాక్ టు బకెట్స్ వెళ్ళి AWS B43 అంటే మనకి 2 కనిపిస్తున్నాయండి బై ద వే. నేను కావాలని ఇంతకు ముందు స్టార్టింగ్ లోనే 2 క్రియేట్ చేశాను, మీకు చూపిద్దాం. ఇప్పుడు ఐ థింక్ ఎండ్ పాయింట్ చెప్పేట అనుకున్నప్పుడు మీకు 2 క్రియేట్ చేశాను, www.aws.b43.xyz అండ్ aws.b43.xyz. ఇదేంటంటే నేకెడ్ డొమైన్ అంటాం. నేకెడ్ డొమైన్ అంటే ఏంటి, ముందేం తోకలేం లేవు. అలాగే ఇది వచ్చి www ఉందన్నమాట. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. నేనేం చేయాలి, ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. వెబ్సైట్ క్రియేట్ చేసి దాన్ని దేని ద్వారా హోస్ట్ చేయాలా, మీరు చూసినట్లయితే నేను వచ్చి మన అంటే సర్వర్ పెట్టను, EC2 సర్వర్లు అలాంటివేవి కాకుండా డైరెక్ట్ గా S3 బకెట్ నుంచే చేయాలి. అయితే ఆ చేయడానికి ఆస్కారం ఉందా, ఎస్ ఉందండి. ఫస్ట్ నాకు వెబ్సైట్ కావాలి కదా, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసాం అనుకోండి, మీకు 1 minute అయిపోయిందిగా చూడండి, ఎక్స్పైర్డ్. అలాగే ఇది కూడా 5 minutes అయిపోయింది, అలా రిఫ్రెష్ చేద్దాం, ఎక్స్పైర్ అయిపోయింది. అంటే 5 minutes అయితే మీరు ఇచ్చిన టైంని బట్టి ఉంటుంది అనమాట. సరే, నాకేం కావాలంటే ఇక్కడికి వచ్చి నేను github.com maverick202 docker test 1 అంటాను, చాట్ లో పెడతాను చూడండి. ఇక్కడికి వచ్చి AWS B42కి వస్తాను. 42కి వచ్చి ఇక్కడి నుంచి ఏం చేస్తానంటే, మీరు కావాలంటే ఫోర్క్ చేసుకోవచ్చు, ఫోర్క్ డౌన్లోడ్ చేసుకొని AWS B43 అని చెప్పి కొత్త బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేస్తాను. దాని లోపల నేను ఏం చేసి HTML ఫైల్కి వస్తానండి. HTML ఫైల్కి వచ్చి ఎడిట్ చేసి నేను ఏం చేస్తానంటే, వెల్కమ్ టు AWS ట్రైనింగ్ ఇన్ తెలుగు బ్యాచ్ నెంబర్ 43. సో వీఆర్ లెర్నింగ్ AWS సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఓకే, S3 అంటాను. ఓకే, ఇలా ఇచ్చేస్తాను.
సో నేను దీన్ని డౌన్లోడ్ చేస్తానండి. మీరు గమనించినట్లయితే డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను బ్యాచ్ నెంబర్ 44 ఇచ్చారు. సారీ, మై బ్యాడ్. ఇక్కడికి వద్దాం. మనం ఏం చేసాం, బ్యాచ్ నెంబర్ ఎడిట్కి వద్దాం. ఇక్కడ ఎడిట్కి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఎడిట్ అని బ్యాచ్ నెంబర్ 43. ఓకే, 43కి ఇద్దాం. గుడ్. సో కమిట్ చేంజెస్ అని చెప్పేసి మీ ఓన్ మీరు చేసుకోవాలండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ మీకు డాకర్ టెస్ట్ గురించి దీన్ని డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను డౌన్లోడ్ జిప్ అన్నాం అనుకోండి, మీరు చూస్తే ఆ బ్రాంచ్ వరకు డౌన్లోడ్ అవుతుంది. సో AWS B43కి వచ్చి నేను ఏం చేస్తాను, దాన్ని ఏం చేస్తానంటే ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఫోల్డర్ అవుద్ది, దాని లోపల చాలా అవసరం లేదు. అదేంటంటే మీకు ఒక 3 ఫైల్స్ తప్ప మిగతా అన్ని అవసరం లేదు. సో నేనేం చేస్తానంటే ఇది వచ్చి నేను ఏం చేస్తాను, రీనేమ్ అని చెప్పి error.html ఓపెన్ విత్ కోడ్ అంటాను. బై ద వే సరే, మనం ఏం చేస్తాం, index.html ఈజ్ ఫైన్. ఓకే, ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాం, ఓకే హోమ్ పేజ్ అంటాను. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఎర్రర్ పేజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇలా ఇద్దాం. రైటా, ఇలా ఇద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ S3 బకెట్కి వచ్చి, ఏది మనకి AWS B43 ఉంది కదా, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది కదా, లెట్ మీ డిలీట్ దట్ ఫైల్. సో ఫైల్ ని డిలీట్ చేస్తాము. చేసి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ప్రాపర్టీస్కి వస్తానండి. ప్రాపర్టీస్కి వచ్చి మీరు అన్నిటికంటే కిందకి వెళ్ళారు అనుకోండి, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అని ఉంటుంది. ఎడిట్ అని చెప్పి ఎనేబుల్ అని చెప్పండి. ఎనేబుల్ అని చెప్పి నేనేం చేస్తాను, index.html తర్వాత error.html అని ఇస్తాం. బై ద వే మీరు చూసినట్లయితే మీకు ఈ కింద రీడైరెక్షన్ రూల్స్ అవసరం లేదు, సేవ్ అనండి. మీకు అంటే మన ప్లాన్ ఏంటి, దీన్ని మనం ఏం చేసాం, దీన్ని వచ్చి మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ చేస్తున్నాం అనమాట. చేసి ఆ తర్వాత ఆబ్వియస్గా ఇది వెబ్సైట్ చేసినాక ఇది కొన్ని లాగ్స్ జనరేట్ చేస్తుంది. అలా లాగ్స్ జనరేట్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే సర్వర్ యాక్సెస్ లాగింగ్ అని చెప్పి అనేబుల్ అని చెప్పి నేనేం చేస్తాను, S3 అని చెప్పి ఇందాక మనం ఇది చేసాను చూసారా, లాగ్స్ ఒకటి క్రియేట్ చేసి ఆ పేరు ఇస్తానండి ఇక్కడ మీకు. ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చేసి మీకు ఏం చెప్పొచ్చు, మీకు S3 లాగ్స్ అని ఇద్దాం. ఇలా ఇచ్చేసి నేను సేవ్ చేంజెస్ అన్నాను అనుకోండి మీకు. ఓకే గుడ్. సరే, సో ఇప్పుడు దీని లోపల ఫైల్స్ కొన్ని మనం అప్లోడ్ చేయాలి. బై ద వే మీకు ఫైల్స్ అప్లోడ్ చేయాలంటే ఆబ్జెక్ట్స్కి వచ్చి ఎక్కడున్నాం మనం, మీరు చూసినట్లయితే కాపీ పాత్ అప్లోడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు యాడ్ ఫైల్స్ అని చెప్పి మీకు ఆ 4 ఫైల్స్ తీసుకొచ్చి నేను అప్లోడ్ చేస్తాను. చేసి అప్లోడ్ అంటానండి మీకు. అయితే అప్లోడ్ చేసినంత మాత్రాన వెంటనే రాదు, ఎందుకంటే మీకు పర్మిషన్స్ లేవు. కాబట్టి మనం ఏం చేస్తాము, we will do
ఆ పర్మిషన్స్ కాల్డ్ as బకెట్ పాలసీ. నేను మీకు పాలసీ ఎవాల్యుయేషన్ లాజిక్ చెప్పేటప్పుడు మీరు చూసారా ఎండ్ పాయింట్ ఇక్కడ ఇచ్చిన చూసారు మనం మీకు ఎండ్ పాయింట్ చెప్పి ఇక్కడ ఇచ్చి ఇది తీసేస్తాను. మీకు ఆల్రెడీ ఒకటి ఉంది అది తీసేస్తాను. అది తీసేసి మీకు నేను ఏం చేస్తానంటే కొత్త పాలసీ ఒకటి అప్లై చేస్తాను. కొత్త పాలసీ ఏంటంటే దీన్నే బకెట్ పాలసీ అంటామండి. మీకు S3 బకెట్ పాలసీ అన్నాం. ఎగ్జాంపుల్స్ అన్నాను అనుకోండి. మీకు కిందకు వస్తే అనానమస్ యాక్సెస్ అని ఉంటుంది. బాగా మీరు చూసినట్లయితే అనానమస్ యాక్సెస్ అని ఉంటుంది. Hold on. ఇది కాదు మీకు అనానమస్ యాక్సెస్ ఏది మీకు టు మల్టిపుల్ అప్లోడ్ ఇక్కడ ఒకటి ఉంది. బట్ ఇమ్మడే వస్తుంది. ఓకే, సో ఇక్కడ వద్దాం ఆగండి. మీకు ఇక్కడ ఉంది పాలసీ ఏది మీకు పాలసీ ఇది తీసుకుంది. ఇది తీసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ బకెట్ డాట్ జేసాన్ అని ఇచ్చి ఇలా ఇవ్వండి. బాగా సో గెట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే బేసిక్ గా మీకు ఎవరైనా చూడొచ్చు. అంటే వెబ్సైట్ అంటే ప్రపంచంలో ఎవరైనా చూడాలి కదా. సో పర్మిషన్స్ కి వచ్చి నేను ఎడిట్ అని క్లిక్ చేసి మీకు బకెట్ ఏఆర్ అని ఉంది అది కాపీ చేయండి. కాపీ చేసి ఇలా ఇదంతా తీసుకొని ఇలా ఇచ్చి ఇప్పుడు రైట్ నో మీరు బకెట్ కింద ఎటువంటి చూపించలేదు కదా. నేను సేవ్ చేంజెస్ అని చెప్పిన వెంటనే మీకు ఇక్కడ కింద పబ్లిక్లీ యాక్సెసిబుల్ అని రావాలి. చూడండి బై ది వే మీకు పబ్లిక్లీ యాక్సెసిబుల్ అని వచ్చేసిందా. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం మీరు చూసినట్లయితే మీకు టు మేక్ యూ టు అండర్స్టాండ్ ఇలా ఇచ్చామనుకోండి మీకు వస్తుంది చూడండి బాయ్. సో అలాగే ఇలా ఇచ్చి error.html అనుకోండి వస్తుంది చూడండి బాయ్ మీకు. అవునా error.html ఇలా వచ్చేసింది. మీరు అంతా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. చాట్ లో పెడతాను చూడండి, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ట్రై చేయండి, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. అంటే మీకు వెబ్సైట్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్ అనమాట. మీకు వెబ్సైట్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్ బై ద వే మీరు చూసినట్లయితే. సో నౌ మీకు ఒక వెబ్సైట్ అప్ అండ్ రన్నింగ్ అవుతుంది కాబట్టి నేను కావాలనుకుంటే ఏం చేయొచ్చు మీకు దాంతో పాటు అంటే నా ఉద్దేశం ఏంటంటే కానీ ఇట్లా ఇచ్చామనుకోండి www.aws b43.xyz అంటే రాదు యాక్చువల్ గా మనకి. ఎందుకంటే మనం రూట్ 53కి రావాలా. రూట్ 53కి వచ్చి మీకు ఇక్కడ పాతవన్నీ కూడా తీసేసి మీకు క్రియేట్ రికార్డ్ అని చెప్పి డిఫైన్ ఎ సింపుల్ రికార్డ్ అని చెప్పి www అని ఇస్తామండి. ఇచ్చి కిందకు వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది మీరు కింద ఇక్కడికి వచ్చి ఎండ్ పాయింట్ కి వచ్చి మీరు కిందకు వచ్చారనుకోండి S3 ఎండ్ పాయింట్ అందనుకోండి మీకు కిందకు వచ్చి నార్త్ వర్జీనియా ఇచ్చినప్పుడు మీకు వచ్చింది. ఇది సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేసి డిఫైన్ ఎ సింపుల్ రికార్డ్ అని చెప్పి క్రియేట్ ఎ రికార్డ్ అనండి. మీకు క్రియేట్ ఎ రికార్డ్ అనండి.
సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మీరు వచ్చి www ఇచ్చినప్పుడు మీకు వస్తుంది చూడండి. ట్రై చేయండి అందరూ కూడా www AWS B43.xyz అన్నారు అనుకోండి, మీకు ఇది వస్తుంది మీకు. ఓకే, ఇది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చి నేను హలో అంటాను, మీకు ఎర్రర్ పేజ్ వస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే 2 ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే ఇది HTTPS కాదు, HTTP, అది తలకాయ నొప్పి. అది పక్కన పెడితే నేను AWS B43 అంటే నాకు అది కూడా రావాలమ్మా, దీనికి రీడైరెక్ట్ అవ్వాలా. దానికి మనం ఏం చేస్తాము, బకెట్స్ లో అందుకే ఇది కూడా క్రియేట్ చేసింది రెండో బకెట్ కూడా. దీని దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తానంటే దీంట్లో ఏం పెట్టనండి, దీంట్లో ఏం ఉండదు. ప్రాపర్టీస్కి వచ్చి అన్నిటికంటే కిందకు వచ్చి స్టాటిక్ వెబ్సైట్ అని చెప్పి ఎనేబుల్ అని చెప్పి రీడైరెక్ట్ రిక్వెస్ట్ టు అని చెప్పి నేను ఏం చేస్తాను www AWS B43.xyz అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు సేవ్ చేంజెస్ అంటాను మీకు. అంటే ఏంటంటే ఎవరన్నా AWS B43 యాక్సెస్ చేసినా కూడా మీకు వెనక్కి దీనికి రావాలి, బట్ ఆటోమేటిక్గా ఇది ఏమైపోతుందంటే రీడైరెక్ట్ అవ్వాలి మీకు. సో దీనికి కూడా మీరు కావాలనుకుంటే ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మనం ఒక రికార్డ్ క్రియేట్ చేయొచ్చు. బై ది వే ఇక్కడికి వచ్చి క్రియేట్ రికార్డ్ అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి డిఫైన్ అని చెప్పి పైన ఏమి ఇవ్వాల్సిన పని లేదు, బట్ S3 ఎండ్ పాయింట్ వచ్చిందా, ఇది ఇచ్చి డిఫైన్ క్రియేట్ రికార్డ్ అంటాను. సో కాబట్టి మీకు 2 రికార్డులు క్రియేట్ చేశాను మీకు. ఒకటి వచ్చి B43కి మీరు B43 యాక్సెస్ చేసినా కూడా మీకు ఏం జరగాలది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి. సో ఇక్కడ ఇస్తానండి, ఇక్కడ ఇచ్చాము అనుకోండి చూడండి, నేను HTTP తీసుకోను, సింపుల్ గా ఇట్లా ఇస్తాను. సో ఆటోమేటిక్ రీడైరెక్ట్ అవుతుంది చూడండి. కానీ HTTPS కాకూడదు. ఎందుకు HTTPS అవుతుంది మీకు, మీకు AWS B43 ఇచ్చినా కూడా మనం యాడ్ చేసాం B43.xyz అయినా XYZ అని ఇచ్చామనుకోండి, దేనికి వెళ్ళాలా, దీనికి వెళ్ళాలి, S3 వెబ్సైట్ దీనికి వెళ్ళాలి. ఇది ఏం చేయాలా మీకు, దీనికి రీడైరెక్షన్ పంపించాలి. దానికోసం చూస్తున్నాను, మీకు ఎందుకో రావట్లేదు మీకు. సో హోస్ట్ నేమ్ ఇట్లా ఇచ్చాం బై ద వే. సో కాబట్టి వెళ్ళాలి యాక్చువల్గా చూస్తే ఎనేబుల్ స్టాటిక్ హోస్ట్. ఒకసారి ప్రైవేట్ విండోలో యాక్సెస్ చేసి చూడరా, ట్రై చేద్దాం. సో ఇక్కడికి వచ్చి లెట్స్ ఓపెన్ ద ప్రైవేట్ విండో. సో HTTPS కి వెళ్తుంది, ఎందుకు వెళ్ళకూడదు, HTTPS కిందకి వెళ్తుంది ఇది మీకు. ఇది ఆటోమేటిక్గా బ్రౌజర్ లేకపోతే ఓపెన్ చేస్తుంది. ఎడ్జ్ ఓపెన్ చేద్దాం ఒకటి. ఎడ్జ్ లో ఇక్కడ ప్రైవేట్ ఇస్తాను బై ద వే. ఇది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవుతుంది చూడండి బై ద వే మీకు. రీడైరెక్ట్ మీరే టైప్ చేసి చూడండి హర్ష ఒకసారి అలా http:// అని వచ్చిందా. సరే తీసేద్దాం అవ్వండి, ఓన్లీ ఇదే ఇద్దాం బై ద వే. గుడ్. సో చూసారా మీకు రీడైరెక్ట్ అవ్వాలి. నాకేం కావాలా మీకు, మీరు చూసండి ఓన్లీ చూడు మన స్టూడెంట్ చెప్పినట్టు ఇక్కడ ఓన్లీ AWS B43.xyz అని ఇస్తాను, మీకు ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవ్వాలి. చూసారా డబుల్ వెళ్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే రెండు పని చేస్తున్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే నాట్ సెక్యూర్. ఇది వచ్చిన ఇబ్బంది. నా మీకు ఇదేమన్నా సర్వర్ అయితే నేనేమన్నా సర్టిఫికేట్ ఇన్స్టాల్ చేయొచ్చు, పోనీ మీకు లోడ్ బ్యాలెన్సర్ వెనక పెట్టుకున్నా కూడా కుదురుద్ది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది S3లో మీకు హోస్ట్ చేసిన వెబ్సైట్ అండి, హోస్ట్ చేసిన వెబ్సైట్ కాబట్టి ఏమవుతుందంటే నేను లోడ్ బ్యాలెన్సర్ వెనక పెట్టుకోలేను,
మీకు. అలాగని S3 సర్వర్ కాదు దాంట్లో సర్టిఫికేట్ పెట్టడానికి. మరి ఎలా చేయాలా? అందుకే మనం ఏం చేస్తామంటే మీరు చూసినట్లయితే మీకు డైరెక్ట్ గా S3 బకెట్ ఉందనుకోండి. S3 బకెట్ లో మనకి సర్టిఫికేట్ పెట్టలేరు మీకు. నేను ఏం చేస్తాను AWS S3 స్టాటిక్ వెబ్సైట్ ఇట్లా ఇద్దాం. అయితే ఇంటర్నెట్ నుంచి వచ్చేటప్పుడు బై ది వే మీరు చూసారనుకోండి ఇంటర్నెట్ ఇక్కడ ఉంది. ఇంటర్నెట్ నుంచి వచ్చేటప్పుడు మీకు ఆబ్వియస్ గా HTTPS ఉండాలి. HTTPకి వాల్యూ లేదు ఎందుకంటే ఎన్క్రిప్షన్ కాదు కాబట్టి. సో మరి ఎలాగా మీకు? అందుకే మనం ఏం చేస్తామంటే ఈ రెండిటి మధ్య విల్ పుట్ సంథింగ్ బేసికల్లీ కాల్డ్ యాజ్ మనకి AWS క్లౌడ్ ఫ్రంట్ అంటాం. మీరు చూసినట్లయితే దాని పేరు ఏంటంటే AWS సింపుల్ గా దాని పేరు AWS క్లౌడ్ ఫ్రంట్ అండి. క్లౌడ్ ఫ్రంట్ అంటే అర్థం ఏంటంటే మీకు సో మీకు క్లౌడ్ ఫ్రంట్ నెట్వర్క్ అని ఉంది ఇక్కడ మీకు మీరు చూసినట్లయితే. ఓకే, మనం AWS క్లౌడ్ ఎందుకంటే క్లౌడ్ ఫ్రంట్ వచ్చి మీకు SSL సర్టిఫికేట్ మీకు సపోర్ట్ చేస్తుంది బై ది వే. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఓకే సో ఇది బాగానే ఉంది. సో క్లౌడ్ ఫ్రంట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు మనం రికార్డ్స్ ఉన్నాయి కదా ఈ రెండు రికార్డ్స్ ఫస్ట్ తీసేస్తానండి బై ఎందుకంటే మనం క్లౌడ్ ఫ్రంట్ అప్డేట్ చేస్తాం కాబట్టి ఇదొకటి తీసుకొని మీకు నేను డిలీట్ రికార్డ్స్ అని చెప్పి డిలీట్ చేద్దాం ఫస్ట్. సరే, మీకు క్లౌడ్ ఫ్రంట్ అనేది కాంటెంట్ డెలివరీ నెట్వర్క్ ఎక్కడ ఉంటుంది మీకు నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీకి వచ్చారనుకోండి క్లౌడ్ ఫ్రంట్ ఇక్కడ ఉంటుంది. ఏంటంటే క్లౌడ్ ఫ్రంట్ అనేది ప్రతి ఒక్కరు క్లౌడ్ మీకు కాంటెంట్ డెలివరీ నెట్వర్క్ వాడతారండి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీకు ICICIbank.comకి వచ్చాను అనుకోండి. మీకు నేను ICICIbank.comకి వచ్చినప్పుడు మీకు ఇవి చూసారనుకోండి ఈ పిక్చర్స్ ఇవన్నీ స్టాటిక్ కాంటెంట్ చాలా ఉంటుంది. కొన్ని వీడియోస్ ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు. మీరు యాక్సెస్ చేసిన ప్రతిసారి అవన్నీ లోడ్ అవ్వాలంటే టైం పడుతుంది మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Amazon.in చేశాను అనుకోండి టకాన్ లోడ్ అయిపోతుంది మీకు విత్ ఇన్ 2 seconds లోడ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా స్టాటిక్ కంటెంటే కదా మీకు సో ఇమీడియట్ గా మీకు లోడ్ అయిపోతుంది అనమాట. ఎలా లోడ్ అవుతుంది, వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ కాంటెంట్ అంతా కూడా తీసుకెళ్లి మీకు పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ అంటారు, ప్రపంచం అంతా ఉంటాయన్నమాట కొన్ని పాయింట్లు, అక్కడ సేవ్ చేసి పెడతారు. కాబట్టి మీరు యాక్సెస్ చేసినప్పుడు డైరెక్ట్ గా మీ CDN ఎండ్ పాయింట్ కి కనెక్ట్ అయ్యి వస్తుంది అనమాట. మీకు ప్రతి ఒక్కరు వాడతారండి. టు మేక్ యూ టు అండర్స్టాండ్ ఇక్కడికి వచ్చి CDN చెక్కర్ అంటాను. CDN చెక్కర్ అని చెప్పి మనం ఏం చేద్దాం మీకు, సో మన HDFC bank.com ఉంది కదా ఇది తీసుకొచ్చి నేను ఏం చేస్తాను ఇలా ఇచ్చామనుకోండి. ఇది ఏం చేస్తాడు క్లౌడ్ ఫ్లేర్ అకమాయి వాడుతుంది. ఓకే ఫైన్. సో నేను ఏం చేస్తాను జెరోదా అని ఇచ్చాను అనుకోండి. మీకు క్లౌడ్ ఫ్లేర్ గూగుల్ వాడుతుంది చూడండి బై ది వే. ఓకే, సో పేటిఎం అంటే ఒక రకంగా మీరు చూస్తే APS ఫాంట్స్, ఓకే ఫాంట్స్ వచ్చి ఇక్కడ దీని నుంచి వస్తుంది. పేటిఎం అన్నాం అనుకోండి, మీకు పేటిఎం మీరు చూసారనుకోండి పేటిఎం వచ్చి ఇది కూడా క్లౌడ్ ఫ్లేర్ ఒక ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ICICIbank.com అన్నాను అనుకోండి. ICICIbank.com ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక CDN అనేది తప్పకుండా వాడతారు. మీకు క్లౌడ్ ఫ్లేర్ అనేది ఫేమస్. ఈవెన్ విమియో ఉంది కదా మీరు యాక్సెస్ చేస్తారు కదా. సో ఎందుకంటే నాకు కాస్ట్ ఎక్కువ అవుద్ది విమియోకి, నేను ఇయర్లీ $4,000 వాళ్ళకి ఎందుకు కట్టాలి అంటే బేసిక్ గా మనని రోజు మీకు అప్లోడ్ చేస్తున్న వీడియో వాళ్ళు ఏంటంటే క్యాష్ చేసి పెడతారనమాట. దానికి ఐ థింక్ పేరు క్లౌడ్ ఫాస్ట్లీ అనే ఉంటుంది CDN వాళ్ళు వాడతారు అనమాట. అందుకని ఆబ్వియస్ గా ఛార్జెస్ ఉంటాయి మీకు. ఓకే,
సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ వెబ్సైట్ కి మీకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో క్లౌడ్ ఫ్రంట్ కాన్ఫిగర్ చేయాలా మీకు. మీరు చూస్తే చూడండి AWS B ఇట్లా 2 కాన్ఫిగర్ చేయాలా. నేను ఏం చేస్తానంటే B41 ఉంది, దాని తర్వాత తీసేద్దాం. ఒకటి వచ్చి దీనికి, ఇంకోటి వచ్చి దీనికి అనమాట మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి మీకు ఆరిజిన్ వచ్చి, ఓకే, సో ఏది ఇవ్వాలా, ఇది ఇవ్వండి, www.aws.b43.xyz అని ఇచ్చి, ఇది అవసరం లేదు, నేమ్ ఆఫ్ ద ఆరిజిన్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు సింపుల్ గా ఇది ఇచ్చేస్తాను మీకు. తర్వాత ఇదే వదిలేస్తాను. బై ది వే ఆరిజిన్ యాక్సెస్ ఏముందంటే మనం ఏం చేస్తాం ఇక్కడ, సో నాకేం కావాలంటే ఎవరో కూడా డైరెక్ట్ గా యాక్సెస్ చేయకూడదు. ఇప్పుడు రైట్ నో మీరు చూసారు అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను యాక్సెస్ చేస్తే యాక్సెస్ అవుతున్నాయి చూసారా, ఇలా డైరెక్ట్ గా బకెట్ ని యాక్సెస్ చేయకుండా చేయాలి మీకు. అందుకని నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు క్రియేట్ ఏ క్లౌడ్ ఫ్లేర్ ఆరిజిన్ ఐడెంటిటీ యాక్సెస్, OAI అంటారు, దాన్ని యూజ్ చేసుకొని బ్లాక్ చేస్తాం మనం ఇచ్చి మీకు. ఎస్ అప్డేట్ దిస్ బకెట్ అంటాం మీకు. బకెట్ అని చెప్పి కిందకి రండి. కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, రీడైరెక్ట్ HTTP టు HTTPS అంటాను. బై జస్ట్ లైక్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లాగా. ఇఫ్ ద రెస్ట్రిక్ట్ వ్యూయర్ యాక్సెస్, వ్యూవర్స్ మస్ట్ యూజ్ క్లౌడ్ఫ్లేర్ సైన్డ్ URLs, ఇది అవసరం లేదు, నో అని ఇవ్వండి మీకు. సో ఇంపార్టెంట్ ఏంటంటే కిందకు వచ్చాము అనుకోండి, మీకు ఎక్కడ ఆల్ ఎడ్జ్ లొకేషన్, మీరు కావాలంటే వెబ్ ACL అంటే ఇది కూడా WAF కూడా అప్లై చేయొచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు మన ఇది చూసారు ఇది ఇస్తానండి, AWS B40 ఈ సర్టిఫికేట్ ఇస్తాను. బై మీకు సర్టిఫికేట్ ఇచ్చేసి మనం ఇలా ఇచ్చేసి మనకు కావాలనుకుంటే నేను ఏమి ఇస్తాను ఇక్కడ మీకు, www.aws.b43.xyz అందాం. బై మీకు అంటే దీన్ని యాక్సెస్ చేస్తే దీనికి రావాలన్నమాట. బై ఇచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, index.html అని ఇచ్చేద్దాం. బై ఓకే, index.html. లాగింగ్ కావాలంటే అనేబుల్ చేయొచ్చు. బకెట్ ఏమి ఇచ్చుకోవచ్చు మీకు, 43 అంటే ఈ లాగ్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, దీన్ని ఏమంటాము, ఫ్రంట్ అని చెప్పి ఇలా ఇచ్చి మీరు క్రియేట్ ఏ డిస్ట్రిబ్యూషన్ అనండి. బై ది వే మీకు క్రియేట్ ఏ డిస్ట్రిబ్యూషన్ అంటాం మీకు. ఓకే, ఇది క్రియేట్ అవుతుందండి, మీరు చూస్తే ఇది క్రియేట్ అవుతుంది. సరే, దాంతో పాటు రెండోది కూడా క్రియేట్ చేస్తాను, క్రియేట్ ఏ డిస్ట్రిబ్యూషన్. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈసారి ఏం చేస్తాను, నేను ఇది మన నేకెడ్ డొమైన్ అది తీసుకుంటాం. అది తీసుకొని కిందకు వచ్చి మళ్ళీ నేనేం చేస్తాను, సేమ్ ఇక్కడ వచ్చి క్రియేట్ అని చెప్పి ఇలా ఇచ్చేసి ఎస్ అని చెప్పి కిందకు వచ్చి మీరు ఏం చేస్తాం, మనం రీడైరెక్ట్ HTTP టు HTTPS. ఓకే, ఓకే, ఇక్కడికి వచ్చి లాక్స్ ఏదండి 43 ఇది ఇచ్చేసి ఐ థింక్ ఇది అవసరం లేదనుకుంటాను మీకు చూస్తే, తీసేసి ఎందుకంటే మీకు ఒక సబ్ డొమైన్ ఏం లేదుగా, క్రియేట్ అంట. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మీకు ఇది కూడా ఇవ్వచ్చు యాక్చువల్ ఆల్టర్నేట్ డొమైన్స్, మీరు చూసారా క్రియేట్ అయిపోయినాక పెడతాను నేను. సో మీరు చూస్తే డిప్లాయింగ్ అని వస్తుంది కదా, రెండు డిప్లాయింగ్ రండి. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మన AWS జోన్కి వచ్చి ఇక్కడికి వచ్చి క్రియేట్ రికార్డ్ అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి డిఫైన్ సింపుల్ రికార్డ్ www అని చెప్పి ఇక్కడ మీకు దీని పేరు ఏంటి, మీకు క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి ఇది ఉందా, ఇది సెలెక్ట్ చేసి నేను డిఫైన్ సింపుల్ రికార్డ్, మళ్ళీ డిఫైన్ సింపుల్ రికార్డ్ అని చెప్పి ఈసారి
ఇక్కడ రాలా. సరే ఫస్ట్ ఇది క్రియేట్ చేద్దాం. క్రియేట్ రికార్డ్స్ అన్నాం మీకు. ఓకే, సో ఇది కొంచెం టైం పడుతుందండి డిప్లాయ్ కావడానికి. మీరు చూసినట్లయితే కొంచెం టైం పడుతుంది. సో అంటే ఏం చేసాము, మనం డైరెక్ట్ గా మన S3 బకెట్ ని ఎక్స్పోజ్ చేయకుండా, నేనేం చేశాను మీకు, మీరు గమనించినట్లయితే మీకు క్లౌడ్ ఫ్రంట్ ని ముందు పెట్టాం. క్లౌడ్ ఫ్రంట్ ని ముందు పెట్టి మనకి ఆ డిప్లాయ్ అయింది చూడండి బై ద వే. సో అండ్ దెన్ మనం యాక్సెస్ చేసాం, బట్ ఎంతవరకు వస్తుందో తెలియదు. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసాం అనుకోండి, లెట్స్ సి ఇది ఏం చేస్తుంది మీకు, యాక్సెస్ డినైడ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేను కనెక్షన్ ఈజ్ సెక్యూర్ సర్టిఫికేట్ చెక్ చేస్తే మనం ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకుంది, బట్ ఐ థింక్ కాసేపట్లో రావాలండి, ఇది మీకు కాసేపట్లో రావాలి బై మీకు. సో ఎందుకైనా మంచిది మన బకెట్ ఏది, బకెట్స్కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు 43 అని ఇచ్చి దీని లోపలికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు పర్మిషన్స్. మీరు చూస్తే S3 రిసోర్స్ మీరు చూసినట్లయితే క్లౌడ్ ఫ్రంట్ నుంచి రావాలి యాక్చువల్గా. అవి కొంచెం సేపట్లో వస్తుందేమో చూద్దాం. యాక్సెస్ డినైడ్, ఎందుకు యాక్సెస్ డినైడ్ వస్తుంది మీకు? మనం ఇది తీసేయచ్చు యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి మనం ఎడిట్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఇది ఉంది కదా, ఇది తీసేస్తానండి మీకు ఇది తీసేసి ఇలా వచ్చి నా ప్లాన్ ఏంటంటే సేవ్ ద చేంజెస్ అన్నాం అనుకోండి. మీకు అంటే ఎవరి నుంచి ఓన్లీ మీకు ఇప్పుడు డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తే రాకూడదు అనమాట మీకు. అంటే మీ బకెట్ కి ఇది ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి నేను ఇంతకుముందు పబ్లిక్ అని ఉండేది, ఇప్పుడు చూడండి కిందకి వచ్చినప్పుడు స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ లో మీకు ఫర్బిడన్ అని వచ్చింది. కానీ క్లౌడ్ ఫ్రంట్ వస్తే రావాలి మీకు, యాక్చువల్ దానికోసం చూస్తున్నా. ఇది యాక్సెస్ డినైడ్ అని రాకూడదు మీరు చూసినట్లయితే. అలాగే మనం ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి HTTP అని చెప్పి నేను ఇలా ఇచ్చామనుకోండి మీకు, రీడైరెక్ట్ అవుతుంది చూడండి. మీకు HTTP అని రీడైరెక్ట్ అవుతుంది. కాకపోతే ఒకటే అర్థం కానిది ఏంటంటే ఎందుకు యాక్సెస్ డినైడ్ వస్తుంది అనేది. సో మీరు చూస్తే అలాగని డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తే కాదు మీకు. మీరు చూడండి బకెట్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తే కాదు, ఫర్బిడన్ వచ్చేస్తుంది మీకు. ఓకే, సో హర్ష, మనం క్లౌడ్ ఫ్రంట్ నుంచి S3 బకెట్ లో ఏమైనా పర్మిషన్స్ కనెక్షన్స్ లో మిస్సింగ్ ఏమైనా ఉన్నాయా? అదే ముచ్చట కదండి, అదే కదా నేను చూపించింది మీకు. ఇక్కడ అయినాక మీకు S3 బకెట్ లోపలికి మనం ఇక్కడికి వచ్చాము. మీకు పర్మిషన్స్ కి వచ్చినప్పుడు ఇక్కడ బకెట్ లో చూడండి ఎవరికి యాక్సెస్ ఉంది మీకు. దీనికి యాక్సెస్ ఇచ్చాం కదా, గెట్ ఆబ్జెక్ట్ అని చెప్పి మీకు. చూసారా, ఇది క్లౌడ్ ఫ్రంటే కదా, అదే యాక్సెస్ ఇచ్చాము. అందుకే చెక్ చేస్తున్నాను రావాలి అని చెప్పి. సరే, మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి నేను F12 అని నొక్కాము అనుకోండి. F12 నొక్కితే మీకు ఏమవుద్దంటే ఈ విధంగా ఇది ఓపెన్ అవుద్ది అనమాట. డెవలపర్ టూల్స్ ఒకటి ఓపెన్ అవుద్ది. రీఫ్రెష్ చేసామనుకోండి, ఇది ఏం చేస్తుంది యాక్చువల్గా మీకు. సో రిమోట్ అడ్రస్ బ్యాక్ ఎండ్ ఇది ఏం చేస్తుంది మీకు. అయితే ఒక పని చేస్తాను, అంటే మేబీ క్లౌడ్ ఫ్రంట్ లో నేను కాన్ఫిగర్ చేసేటప్పుడు రూట్ డిఫాల్ట్ రూట్ ఆబ్జెక్ట్ ఉంది చూసారా, ఇదేమన్నా ప్రాబ్లమా అని చూడాలి. ద ఆబ్జెక్ట్ ఫైల్ నేమ్ టు రిటర్న్ వెన్ ఎవర్ ఐ థింక్ index.html. అయితే మీరు చేంజెస్ చేసిన ప్రతిసారి కూడా అది మీకు డిప్లాయ్మెంట్ లోపలికి వెళ్తుంది అనమాట. మీకు డిప్లాయ్మెంట్ జరుగుతుంది యాక్చువల్గా. చూద్దాం. సో అదే కాకుండా ఒకవేళ నేను యాక్సెస్ చేయకపోతే
పోతే సరే ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి హలో అని ఇచ్చామనుకోండి మీకు. హలో అని ఇచ్చినప్పుడు బేసిక్ గా ఇంకేమన్నా మనకి కోడ్ రావాలన్నమాట. బై ద వే హలో ఇచ్చినప్పుడు దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇది రానివ్వండి. దీని లోపలికి వెళ్ళినప్పుడు మీకు ఏమవుద్దంటే ఇక్కడ ఎర్రర్ పేజెస్ ఉంటుంది. క్రియేట్ ఎ కస్టమ్ అని చెప్పి నేను ఏం చేస్తాను 403 అని చెప్పి సో మనం ఏం చేస్తాము error.html అని ఇస్తాను. error.html అని చెప్పి మనం ఏం చేద్దాం అంటే ఒకవేళ మీకు అది లేకపోతే మీకు ఇది ఇవ్వమని చెప్తాం బై ది వే. సో ఇక్కడికి వచ్చి మీకు /error.html అని క్రియేట్ కస్టమ్ కోడ్ అందాం. ఓకే సో ఓకే వచ్చింది చూడండి. మీరు చూసారనుకోండి వచ్చింది. అలాగే నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను http AWS B43 ఇస్తే ఆటోమేటిక్ రీడైరెక్ట్ అవుతుంది. చెక్ చేయండి మీరు అందరూ. మీరు చూస్తే http అని ఇచ్చి సింపుల్ గా ఓకే AWS B43.xyz చూడండి డబుల్ ఇవ్వట్ల అయినా కూడా రీడైరెక్టే మీకు దీనికి వస్తుంది ఇక్కడ యాక్చువల్గా. ఓకే మీకు అలాగే అయితే ఇంకా డిప్లాయ్ అవుతూ ఉంటుంది. హలో అని ఇచ్చాను అనుకోండి మీకు ఎర్రర్ పేజ్కి వెళ్ళిపోయింది చూడండి. మీకు ఎర్రర్ పేజ్కి వెళ్ళిపోయినాయి అవునా. సో ఇక్కడ వస్తుంది మీకు. సో నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సరిగ్గా లేదు ఇది ఇవ్వాలా కొన్ని చేంజెస్ చేస్తాను. ఏం చేంజెస్ చేస్తాను ఇండెక్స్కి వచ్చి మీరు చూసినట్లయితే ఎక్కడ మీకు index.html లో మీకు S3 కదా S3 ఇక్కడ ఇది లేదు సరిగ్గా ఇది ఇచ్చేసి నా కిందకు వచ్చి ఏం చేద్దాం మనకి మీరు చూసినట్లయితే మనకి ఎవరున్నారు ఇక్కడ కిందకు వచ్చినట్లయితే సరే మనకి శ్రీహర్ ఉన్నారు. సో మనం ఏం చేస్తామంటే నేను ఒక పని చేస్తాను జిఫీకి వద్దాం. జిఫీకి వచ్చి ఒక పని చేద్దాం లేకపోతే MAVE సారీ ఓకే. సో ఇక్కడ ఏదో ఒక జిఫ్ తీసుకుందాం. ఎంత స్లోగా ఉంది బై ద వే. సో లెట్స్ యూస్ ఓకే. సో మనం ఏం చేద్దాం ఇక్కడికి వచ్చి ఏదో ఒక జిఫ్ తీసుకుందాం. ఓకే సో ఏ జిఫ్ తీసుకుందాం మనకి పైకి వచ్చినప్పుడు ఇది తీసుకుందాం. ఓకే సో ఇక్కడికి వచ్చేసి ఎంబెడ్ అని చెప్పి కాపీ కోడ్ అంటాను. కాపీ కోడ్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఇక్కడ ఒకటి ఇస్తాను. అలాగే ఎర్రర్కి వచ్చి మనం ఏం చేద్దాం మనకి మీరు చూసినట్లయితే సో ఫీనిక్స్ అని తీసుకుందాం బై ద వే. ఓకే ఓకే సో ప్లాన్ ఏంటంటే ఈ రెండు ఫైల్స్ నేను అప్లోడ్ చేస్తాను. ఎక్కడ AWS ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. సో నేను ఏం ఓవర్ రైట్ చేస్తాను బై ద వే అవునా. ఇక్కడికి వచ్చి అప్లోడ్ అని చెప్పి మీరు చూసినట్లయితే యాడ్ ఫైల్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇట్లా ఇచ్చాం కదా నేను ఏం చేస్తాను ఓపెన్ అని చెప్పి మనకి అప్లోడ్ అంటానండి మీకు అప్లోడ్ అంటాను బై ద వే. అప్లోడ్ అన్నప్పుడు మీరు అప్లోడ్ చేసిన వెంటనే వచ్చేస్తుంది అనుకుంటే చాలా పొరపాటు. ఇక్కడికి వద్దాం కొన్నిసార్లు మీకు రిఫ్రెష్ చేద్దాం చూడండి ఇంకా పాతయే వస్తాయి మీకు హోమ్ పేజ్ ఎర్రర్ పేజ్ అన్ని కూడా పాతయే వస్తుంది. అప్పుడే మనం ఏం చేయాల్సి వస్తుందంటే మీకు క్లౌడ్ ఫ్రంట్కి వచ్చి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్వాలిడేషన్స్ అని ఉంటాయండి. ఇక్కడికి వచ్చి క్రియేట్ అండ్ ఇన్వాలిడేషన్ అంటే రిఫ్రెష్ చేయడం /* అని ఇచ్చి క్రియేట్ ఇన్వాలిడేషన్ అంటాం. ఇన్వాలిడేషన్ అంటే ఏం చేస్తుందంటే అది రీఫ్రెష్ చేస్తుంది అనమాట. మీకు ఇన్వాలిడేషన్ వచ్చి మీకు రీఫ్రెష్ చేస్తుంది బై ద వే మీకు. సో కాబట్టి రీఫ్రెష్ జరిగినాక ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చి ఇది కదా పరిస్థితి నేను రీఫ్రెష్ చేస్తాను అనుకోండి మీకు చూద్దాం మారిపోయిందా చూడండి
ఈసారి ఇది కరెక్ట్గా వచ్చింది, ఇలా వస్తుంది. సో తర్వాత ఎర్రర్ పేజ్కి వచ్చామనుకోండి, ఓకే, రీఫ్రెష్ చేసామనుకోండి మీకు, ఓకే, వెళ్ళింది ఫీనిక్స్ వచ్చింది. ఓకే, సో ఇది ఇది ఓకే, ఈ విధంగా అన్నమాట. మీకు ఈ విధంగా ఉంటుంది మీరు చూసినట్లయితే. సో కాబట్టి మనకి ఓకే, మళ్ళీ మీరు చేంజ్ చేశారు అనుకోండి, ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ అవుతాను గ్యారంటీ లేదు. సో లెట్స్ డూ వన్ థింగ్, రేపు ఈసారి ఇంకోటి తీసుకుందాం, ఇంకోటి చేంజ్ చేద్దాం బాయ్, అవునా? సో కిందకు వచ్చి ఏం చేద్దాం మీకు, ఓకే, సో నేను ఏం చేస్తాను, ఓకే, సో ఇది తీసుకుందాం, కాపీ చేసి మనం ఏం చేద్దాం, ఈసారి index.html కి వచ్చి మనం చేంజ్ చేద్దాం. ఏం చేంజ్ చేద్దాం, ఇదొకటి. సో ఆ తర్వాత కిందకు వచ్చి మనం ఏం చేద్దాం మీకు, మంచి వెరైటీ ఉంది. ఓకే, సో బైడెన్ కి అవకాశం ఇద్దాం. సో ఇక్కడికి వచ్చి మనం ఇలా ఇచ్చి మళ్ళీ ఏం చేస్తాను, నేను ఇక్కడికి వచ్చి అప్లోడ్ చేసాం అనుకోండి మీకు, ఓకే, బట్ స్టిల్ మీకు ఈ పాత, ఓకే. సో మళ్ళీ మనం ఏం చేసి క్లౌడ్ ఫ్రంట్కి వచ్చి కాపీ టు న్యూ అని చెప్పి క్రియేట్ ఇన్వాలిడేషన్ అంటాను మీకు. అంటే ఏంటి, మనం AWS S3 బకెట్ ని మీరు చూసినట్లయితే, AWS S3 బకెట్ ని నేను ఏం చేశాను మీకు, దీని పేరు ఏంటి మనకి, S3 బకెట్ నేను ఒక డైరెక్ట్ గా మనం HTTPS రాదు కాబట్టి నేనేం చేశాను, బ్యాక్ ఎండ్ లో మీకు, అంటే ఫ్రంట్ లో నేను క్లౌడ్ ఫ్రంట్ పెట్టి అక్కడ SSL టెర్మినేషన్ పెట్టి, కావాలనుకుంటే WebACL వ్యాప్ కూడా అప్లై చేయొచ్చు మీకు. సో ఇప్పుడు చెక్ చేద్దాం, ఇక్కడికి వచ్చి ఇక్కడ రీఫ్రెష్ చేసాం అనుకోండి మీకు, ఓకే రైట్, అదే ఇక్కడికి వచ్చి మళ్ళీ రీఫ్రెష్ చేసాం అనుకోండి మీకు, ఓకే రైట్, ఈ విధంగా ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో కాబట్టి మీరు అందరూ కూడా యాక్సెస్ చేయొచ్చు, ఆ క్లౌడ్ ఫ్రంట్ లో ఏం నడుస్తుంది అంతా కూడా మనకి డీటెయిల్స్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ జియోగ్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ అప్లై చేయొచ్చు, ఏదైనా స్పెసిఫిక్ కంట్రీస్ బ్లాక్ చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ మీకు ఎర్రర్ పేజెస్ కావాలంటే క్రియేట్ కస్టమ్ ఎర్రర్ పేజెస్ కావాల్సి మీకు ఏది అప్లై చేయొచ్చు, బ్యాడ్ గేట్వే అని ఉంటే మీకు. సో ఓకే, మీకు ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే మానిటరింగ్ వస్తాను, మానిటరింగ్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి AWS B43 వ్యూ డిస్ట్రిబ్యూషన్ మెట్రిక్స్ అన్నాం, ఎట్లుంది పరిస్థితి, అంటే అందరు యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా వస్తుందా ఏంటి సంగతి చెక్ చేసాం అనుకోండి, ట్రాఫిక్ అంతా కూడా మీరు చూస్తే రిక్వెస్ట్లు అంతా వస్తుంది చూడండి, మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా లాగ్స్ కూడా చెక్ చేద్దాం, లాగ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఇక్కడ లాగ్స్ అనేబుల్ చేసాం, ఏది AWS B43 ఇక్కడికి వెళ్ళినాయి, నిజంగా వచ్చిన లేదో చెక్ చేయాలి కదండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, బకెట్స్ వచ్చి లాగ్స్కి వస్తాను, మనం లాగ్స్ అనేబుల్ చేసాం, మీకు గుర్తునే ఉంటుంది. వచ్చినప్పుడు చూడండి క్లౌడ్ ఫ్రంట్ S3 లాగ్స్ వచ్చి మీకు అన్ని ఇక్కడ వస్తాయి, దాంతో పాటు క్లౌడ్ ఫ్రంట్ లాగ్స్ కూడా ఇక్కడికి వచ్చి మీకు లోపలికి వచ్చాను అనుకోండి, మీకు క్రియేట్ అవుతుంది. అంటే ఏంటంటే అన్ని జిప్ ఫార్మాట్ లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకొని దాంట్లో అంతా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏదైనా ఒక డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్ లోకి లోడ్ చేసి ఏ IP అడ్రస్ నుంచి వస్తున్నాయి ఏం కదా అంతా కూడా, ఏ పేజెస్ మీద ఎంతసేపు స్పెండ్ చేశారు అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఈ విధంగా S3ని మీకు క్లౌడ్ ఫ్రంట్ ఇంటిగ్రేట్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే సెక్యూర్ వెబ్సైట్ అనేది హోస్ట్ చేయొచ్చు. అంటే మనం EC2 సర్వర్ అనేది అవసరం ఏమీ లేకుండా, మీకు EC2 సర్వర్ అనేది అవసరం ఏమీ లేకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా సెక్యూర్ వెబ్సైట్ అనేది నేను హోస్ట్ చేయొచ్చు అండి బై ద వే. ఓకే,
సో నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది పర్మిషన్స్ కి వచ్చేసరికి ఇక్కడ వచ్చి నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చి బకెట్ పాలసీ అండి బై ద వే. సో బకెట్ పాలసీ గురించి రేపు మాట్లాడదాము. మీన్ వైల్ ఇక్కడ మెట్రిక్స్ అని ఉంటుంది. మెట్రిక్స్ అంటే మీకు ఏంటి డీటెయిల్స్ ఏంది, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యాక్సెస్ ఎలా చేస్తున్నారు అంతా కూడా ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే మీరు కావాలనుకుంటే మనకి ఇక్కడ ఇది కాదు, మేనేజ్మెంట్కి వద్దాం. మేనేజ్మెంట్ లో 2 థింగ్స్ ఉన్నాయి యాక్చువల్ గా. మీకు 2 థింగ్స్. ఒకటి వచ్చి రిప్లికేషన్ రూల్స్ అని ఉంటుంది మీకు. రిప్లికేషన్ రూల్స్ అంటే ఏంటంటే మీ బకెట్ లో ఉన్న డేటా ఇంకో బకెట్ కి మీరు కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. కాన్ఫిగర్ చేశారనుకోండి, ఈ బకెట్ లో మీరు ఏం డేటా పెట్టినా కూడా ఇంకో దగ్గర మీకు వస్తుంది, మీకు క్రియేట్ అవుతుంది బై ది వే మీకు. సో కాబట్టి మీరు ఏం చేయాలా, క్రియేట్ ఏ రిప్లికేషన్ రూల్ అని క్రియేట్ చేయాలి. ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాం, మీకు AWS B43 రిప్లికేషన్ అంటాం. రిప్లికేషన్ అని చెప్పి కిందకు వచ్చి ఇది సోర్స్ రీజియన్, మీకు అప్లై ఆల్ అండి. డెస్టినేషన్ మీకు కాబట్టి ఇంకో బకెట్ కూడా చూస్ చేసుకోవచ్చు యాక్చువల్గా. బట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బ్రౌజ్ అని చెప్పి చూసారా ఇక్కడ ఒకటి ఉంది మీకు AWS B32 S3 అని చెప్పి సెలెక్ట్ చేసాం అనుకోండి. చూస్ ద పాత్ అన్నాం అంటే వేరే లొకేషన్ లో పెట్టాను మీకు. సో నెక్స్ట్ వచ్చి మీకు ఒక రోల్ కావాలి బై ద వే. అయితే ఫార్మాట్ మీకు రిప్లికేషన్ కి మీరు చూసారనుకోండి, మీకు చేంజ్ స్టోరేజ్ క్లాస్ అని చెప్పి నాకేం కావాలా, 1 జోన్ అయ్యే సరిపోద్ది. రిప్లికేషనే కదా, అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదనమాట. మీరు గ్యారంటీగా రిప్లికేషన్ కూడా ఇది చేయొచ్చు, కానీ మనం ఒక రోల్ కావాలి మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి AWS S3 రిప్లికేషన్ పర్మిషన్స్ అన్నాం. సో మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ఈ పర్మిషన్స్ అవసరం అవుతే కాపీ చేస్తాను. కాపీ చేసి replication.json అని ఇస్తాను. replication.json అని వచ్చి ఇక్కడ ఏమొస్తుంది, పర్మిషన్ అండ్ ఆబ్జెక్ట్స్ రిప్లికేట్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఇది ఏం చేస్తుంది మీకు, ఇక్కడ ఒక రోల్ ఉంది చూడండి బై ది వే. ఒక రోల్ ఉంది. మనం రెగ్యులర్ గా మనం AWS B ఇక్కడ ఒక రోల్ కి వచ్చి మనం సిస్టమ్స్ మేనేజర్ ఒక రోల్ వాడు అదే వాడదాం. ఆగండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, కాపీ చేసి నేను ఏం చేస్తాను మీకు, సోర్స్ అకౌంట్ Ctrl+Z అని ఇచ్చి ఓపెన్ చేయాలి. ఎందుకు ఆ బాధ. ఓకే ఇలా ఇద్దాం. ఓకే సో నెక్స్ట్ వచ్చి పర్మిషన్స్ ఆన్ ఆబ్జెక్ట్స్ ఆన్ బకెట్ 2 అని చూడండి బై ద వే. మీరు చూసినట్లయితే బకెట్ 2 అంటే మనం దేని మీద అనుకుంటున్నాం బై ద వే, మీరు చూస్తే ఇక్కడ మీకు సో ఇలా ఇద్దాం. ఓకే సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్స్ క్రియేట్ ఇక్కడికి వచ్చి IAMకి వచ్చి పాలసీస్కి వచ్చి క్రియేట్ ఏ పాలసీ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, మీరు చూసినట్లయితే
A prohibited field, I am పాలసీ. ఓకే, డెస్టినేషన్ బకెట్ ఇది. ఒక్క నిమిషం ఆగండి. డెస్టినేషన్ బకెట్ ఇది మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇద్దాం. ఇక్కడిచ్చి సేవ్ చేంజెస్ అన్నాం అనుకోండి, ఇక్కడ రావాలి. ఓకే, గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, రెప్లికేషన్కి వచ్చి మీ కిందకు వచ్చి రోల్ ఒకటి కావాలా, చూజ్ ఎగ్జిస్టింగ్ రోల్స్ అని చెప్పి మనం ఏం చేస్తాం, AWS B43 అజ్యూమ్ రోల్, ఏది అజ్యూమ్ రోల్ అంటాము. ఇక్కడికి వచ్చి మీకు చూడండి, రిక్వెస్ట్ అప్ ఆన్ ద సోర్స్ బకెట్ ఎనేబుల్ వర్షనింగ్ అనేద్దాం. ఓకే, గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సేవ్ అన్నాం అనుకోండి, మీకు ఎస్ రిప్లికేట్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ కూడా అంటాను మీకు. సో ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయో అని చూద్దాం, దాని లోపల ఏమి లేవు. ఓకే, గుడ్, రైట్, ఏమి లేవు. సో నేను ఏం చేశాను అంటే రిప్లికేషన్ ఎనేబుల్ చేశానండి మీకు. ఇక్కడ ఇచ్చి నేను మీరు చూస్తే ఓకే, జనరేట్ అవసరం లేదు, జనరేట్ రిపోర్ట్ ఏం అవసరం లేదు మీకు అంతా కూడా. సో నేను ఏం చేస్తాను, సేవ్ అనేస్తాను. అంటే రిప్లికేషన్ కూడా మీరు సెట్ చేయొచ్చు అనమాట. రెప్లికేషన్ కూడా మీరు సెట్ చేయొచ్చు. సెట్ చేసుకొని అండ్ దెన్ అంటే ఏమైనా ఫైల్స్ ఏమైనా పెట్టాము అనుకోండి మీకు, మీరు చూసినట్లయితే. సో ఇక్కడికి వచ్చి మనం ఏం మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి 1.html తర్వాత 2.html అన్నాం. ఓకే, ఇండెక్స్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 1.html లో కాపీ చేస్తాను, 2.html లో కాపీ చేస్తాను. తర్వాత మనం ఏం చేద్దాం, మీకు ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసామే అనుకోండి, ఇంకా రాలేదు, ఇక్కడికి రావాలా మీకు. రెప్లికేట్ ప్రిపేరింగ్ టోటల్ ఆబ్జెక్ట్ 6 అని కనిపిస్తుందండి. బట్ ఎనీవే నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి ఆబ్వియస్ గా నేను ఏం చేయాలి మీకు, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అప్లోడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, అప్లోడ్ అంటాను మీకు. సో మీకు అప్లోడ్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి డిస్ట్రిబ్యూషన్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి నేను AWS B43కి వచ్చి నేను కావాలనుకుంటే ఇన్వాలిడేషన్ రన్ చేయొచ్చు. బట్ సరే, ఇది చెక్ చేయాలి మనం, నిజంగా మనకి ఇది ఉందో లేదో. 4 కాపీ అయినట్టు వస్తుంది. బట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి చేద్దాం. సో ఈ విధంగా రెప్లికేషన్స్ కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 32 అన్నాం అనుకోండి, మీకు ఇక్కడ ఉంది. దీని లాగ్స్ లోకి పోయినప్పుడు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదండి. సరే రేపులా చూద్దాము. ఎందుకంటే కాపీ అవుతుందని చెప్తుంది కానీ ఈ పాటికి వచ్చి ఉండాలా మనకి. సో కాన్ఫిగర్ చేసింది ఎట్లా కాన్ఫిగర్ చేసాం, AWS మేనేజ్మెంట్. సో కింద రెప్లికేషన్ కాన్ఫిగర్ చేసాం, మీరు చూస్తే మీకు ప్రియారిటీ ఎనేబుల్ లో ఉంది కాబట్టి మనకి రావాలి. బట్ నేను చెక్ చేద్దాం, రేపు టైం అయింది కాబట్టి.
సో రేపటి సెషన్ లో ఏం చేస్తామంటే ఫర్దర్ గా మనం బకెట్ పాలసీస్ గురించి మాట్లాడాలండి. బకెట్ పాలసీస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ ఆఫ్ బకెట్ పాలసీ, దాంతో పాటు లైఫ్ సైకిల్ మేనేజర్ ఒకటి ఉంటుంది, యూజింగ్ గ్లేషియర్ లైఫ్ సైకిల్ మేనేజర్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఆ రెండు కూడా మాట్లాడతాం బై ది వే. సో దాంతో మనకి ఏమవుతుందంటే S3 బకెట్స్ కంప్లీట్ అవుతాయి. మండే క్లాస్ లో మన ప్లాన్ ఏంటంటే అదే స్టోరేజ్ లో మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చి మనకి స్టోరేజ్ గేట్వే ఒకటి ఉంటుంది, ఆ తర్వాత AWS. ఈ డిజాస్టర్ రికవరీ అనేది నేను మీకు మైగ్రేషన్ చెప్పేటప్పుడు చెప్తాను, ఎందుకంటే సేమ్ ఫీచర్ మనకి అప్లికేషన్ మైగ్రేషన్ సర్వీస్ వాడాలి, అప్పుడు తెలుస్తుంది. AWS మండే వచ్చి స్టోరేజ్ గేట్వే అండ్ AWS బ్యాకప్ గురించి మాట్లాడి కంప్లీట్ చేస్తామండి. ఆ తర్వాత వచ్చి మనం ఏం చేస్తామంటే డేటాబేస్కి వెళ్తాం. డేటాబేస్కి వచ్చి మీకు సమ్వేర్ లైక్ మీకు 3 days పడుతుంది బై ద వే కంప్లీట్ అవ్వడానికి. ఓకే, గుడ్. అదండి ఈరోజు సెషన్. ఎనీ క్వశ్చన్స్? హర్ష, ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు రౌట్ 53లో మనం రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, మీరు కొన్నిసార్లు ఏ రికార్డ్ అని క్రియేట్ చేస్తున్నారు, కొన్నిసార్లు వి సీ ఎ లాట్ ఆఫ్ ఆప్షన్స్ దేర్ రైట్, వెన్ సి నేమ్ అని, ఏ రికార్డ్ అని, AAA రికార్డ్స్ అని. సో మీరు ఫస్ట్ DNS లో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ అని చదవాలండి. దట్ ఈస్ నథింగ్ టు రిలేటెడ్ టు క్లౌడ్ యాక్చువల్గా. DNS లోపల రికార్డులు. సో కాబట్టి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఏ రికార్డ్ అనేది IP బేసిక్ సెర్చ్ చేశారు అనుకోండి, మీకు ఏ రికార్డ్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా. సో ఇట్స్ లైక్ నేమ్ టు IP అడ్రస్. సి నేమ్ అంటే ఏంటి, ఏలియాస్ టు డిఫరెంట్ నేమ్. సో ఇది వచ్చి దిస్ ఇస్ నాట్ క్లౌడ్, దిస్ ఇస్ ఫండమెంటల్ DNS. సో కాబట్టి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే DNS ఏంటి, దాని రికార్డ్స్ ఏంటని ఫస్ట్ గూగుల్ చేసి చదవాలి మీరు. ఓకే ఓకే. క్వశ్చన్స్? సార్ డ్రైవ్ యాక్సెస్ ఏమైనా వస్తుంది? అప్పుడే అవసరం లేదండి, నెక్స్ట్ వీక్ వస్తుంది. గుడ్, సీ యూ టుమారో 8:45 గైస్. బాయ్. చెప్తాండి, ఫెస్టివల్ తర్వాత చెప్తాను. బాయ్.